మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజైతే మనకి నైట్ మంచి వర్షం పడింది కదా, ఎండాకాలంలాగా వస్తా అనిపించలేదు, వర్షాకాలం ఏమో అన్నట్టుగా ఉంది తెలుసా. క్లైమేట్ ఎంత బాగుంది, అసలు చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే టైం 8 o'clock అవుతుంది. అప్పుడు 7 o'clock వచ్చినప్పుడు ఫోన్ తీసుకురాలి, అప్పుడు ఇంకా చాలా బాగుండే క్లైమేటు. పైకి వచ్చేసి పారిజాత పుష్పాలు తెంపుకొని ఒకసారి మొక్కలు ఎలా ఉన్నాయి, వర్షం పడింది కదా, కుండీలలో ఏమైనా వాటర్ ఏమైనా నిలిచాయా అని చూసేసుకొని వెళ్ళిపోయాను అనమాట. మమ్మీ ఎందుకంటే మనము సూర్యోదయానికంటే ముందే ఒకసారి పైకి వచ్చామనుకోండి, పాలినేషన్ చేయాల్సిన మొక్కలు ఏమైనా ఉంటే పాలినేషన్ చేసుకోవచ్చు. తీగ జాతి మొక్కలకైతే పాలినేషన్ అవసరం అనమాట. పచ్చిమిర్చి మొక్క చూడండి ఎంత మంచిగా పూత వస్తుంది. ఇలా మొక్కలు పూత మీద ఉన్నప్పుడు చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. అందుకే నేను ఇప్పుడు మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామని అయితే పైకి వచ్చాను అనమాట. ఇదిగోండి ఆకు వెనకాల ఇలా వస్తూ ఉంది చూసారా. మొక్క మంచి హెల్దీ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్క అనేటువంటిది కాపు వస్తుంది అన్నప్పుడు దానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. నిన్ననే రైస్ వైన్ ఇచ్చేసాను. నైట్ మార్నింగ్ వర్షం పడిపోయింది కదా, అది పోయి ఉంటుంది. కానీ ఏం కాదు, మనకు ఏదైనా స్ప్రే చేసాక ఒక మినిమం 1-2 hours వాన పడకపోతే చాలు, తర్వాత వాన పడిన ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి ఇంత మంచిగా పువ్వులు వస్తున్నాయి చూసారా. ఈ స్టేజ్లో మొక్కలకు మంచిగా ఇవ్వాలి. ఇదిగోండి బీరకాయలు మొన్న 3 వచ్చినాయి కదా, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఇలా మనము వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. అందుకే కొమ్మ కత్తిరింపు చేసేసారు మొత్తము, మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి చూసారా. ఈ స్టేజ్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇదిగోండి డ్రాగన్ మొక్క ఒక్కటి కొమ్మ కత్తిరింపులు చేయడానికి అసలు కుదరట్లేదు. ఇదిగోండి 100 వరహాల మొక్క చూడండి ఎంత మంచి గుత్తులుగా వస్తుంది తెలుసా మొక్క. మిద్దె తోటకి అందాన్ని ఇచ్చేటువంటి పూల మొక్కలు కూడా అన్నమాట. ఇదిగోండి పక్షి ఇష్టంగా తినేటువంటి అంజీర్ పండు. అంజీర్ మస్తు స్వీట్గా ఉంటుంది కదా, అసలు దానికి కనిపిస్తే పాపం అసలు ఆపవు తెలుసా. ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఉంది అంజీరు, ఇది రేపు ఎప్పుడు మక్కుతుంది. నేను అది వదిలేసాను అనుకోండి, ఇంకా నాకు కాదు పక్షులకే. అసలు ఆ రోజు అఖిల్ చూసిన రోజు ఆకుతో కవర్ చేశారంట, కానీ పక్షికి అసలు కనిపించకుండా అది కూర్చొని తినకుండా ఉండేటట్టుగా కప్పాలి. అందుకే ఇలా క్లోజ్ చేస్తాను అనమాట. పక్షులకు కూడా ఇవ్వాలి, నేను ఒక్కనే తినాలని కాదు, కానీ మనము పెంచుకునే దాంట్లో ఒక 4 తిన్నా మనం ఒక 2 తినేలాగా ఉంచుకోవాలి కదా, అలా అనేసి.